Om Purnamadaha Purnamidam Purnat Purnamudachyate Purnasya Purnamadaya Purnamevavasishyate. Om Shanti 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 Asato Ma Sadgamaya Tamaso Ma Jyotirgamaya Mrityorma Amrutangamaya. Om Shanti Shanti Shanti. చదువుకుంటున్నాం. సరే, రూల్ 2 ఏంటో చదువుకొని దాని ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్దాం మనం. When the shadow hath responded in meditation deep, the work proceeds. The lower light is thrown upward, the greater light illuminates the three, and the work of the four proceeds. మనకి రూల్ 2. ఇందులో సెకండ్ పార్ట్ లో ఉన్నాం మనం. ది ఓవర్కమింగ్ ఆఫ్ ది హిండ్రన్సెస్ మనం చదువుకుంటూ వస్తున్నాం. అందులో పొలారిటీస్ గురించి మనకు చెప్తూ వచ్చారు. సో అదేంటంటే ఏ లిస్ట్ ఆఫ్ దీస్ రిలేటెడ్ సిచ్యువేషన్స్ మైట్ హియర్ బి గివెన్, షోయింగ్ దెమ్ ఇన్ దేర్ ప్రోగ్రెసివ్ రిలేషన్ ఆన్ ది పాత్ ఆఫ్ ఎవల్యూషన్. సో మనకు కొన్ని పాయింట్స్ చెప్తున్నారు. ఇందులో పాయింట్ ఆఫ్ ఎవల్యూషన్ లో ఇవి ఎలా మనకి ఇదవుతున్నాయి అన్నటువంటి విషయానికి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అందులో the relation between male and female physical bodies called by man the sex relation and deemed of such paramount importance at this time. In the veil of illusion, the symbol oft engrosses attention, and that which it represents is forgotten. ఈ సృష్టి అనేటువంటిది ఏర్పడడంలో ప్రకృతి పురుషులు వాళ్ళ యొక్క దీని చేత సృష్టి అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ మేల్ అండ్ ఫీమేల్ అనేటువంటిది ప్రతి ఆస్పెక్ట్స్ లోనూ ఇది వర్తిస్తూ వస్తుంటుంది. దాన్నే పాజిటివ్ నెగిటివ్ గా మనం చూస్తుంటాం. సో ఈ ఆస్పెక్ట్స్ ప్రతి వాటిల్లోనూ ఏదైనా సరే ఒకటి మేనిఫెస్ట్ అవుతుంది అంటే ఈ రెండింటి యొక్క దీని చేతనే అది మేనిఫెస్ట్ అవుతుంది. సృష్టి ఏదైనా సరే దీనిలో భౌతికమైనటువంటి రూపం దానికి ఏర్పడుతుంది అంటే it is because of the positive and negative aspects of it. సో ఆ రకంగా సృష్టి అనేటువంటిది మేనిఫెస్ట్ అవుతుంది. సో దాన్నే మనకి మేల్ అండ్ ఫీమేల్ గా మనం చెప్తాం. సో ది రిలేషన్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ ఫిజికల్ బాడీస్ కాల్డ్ బై మ్యాన్ ది సెక్స్ రిలేషన్ అండ్ డీమ్డ్ ఆఫ్ సచ్ పారమౌంట్ ఇంపార్టెన్స్ ఎట్ దిస్ టైం. దాని గురించి ఒక చక్కటి అవగాహన ఏర్పరచుకోవాలి సాధనలో ఉన్నటువంటి వాడు. ఇది దేని గురించి ఏర్పడింది ఏమిటి ఈ మేల్ అండ్ ఫీమేల్ అనేటువంటిది చక్కగా తెలుసుకోండి అంటున్నారు. ఇన్ ద వేల్ ఆఫ్ ఇల్యూషన్ ద సింబల్ ఆఫ్ engrosses attention and that which it represents is forgotten. అవి దేని గురించి ఏర్పడుతున్నాయి సృష్టిలో ప్రతి వాటిలోనే ఇవి రెండు ఉంటున్నాయి. అవి దేని గురించి ఆ విధంగా ఏర్పడుతున్నాయి మేల్ అండ్ ఫీమేల్ అనేటువంటిది అసలు విషయం మనం మర్చిపోయి జీవించుతున్నాం అండి. ఒక్కసారి అది గుర్తుపెట్టుకోండి. అసలు సృష్టిలో మేల్ అండ్ ఫీమేల్ ఆస్పెక్ట్స్ అసలు ఎందుకు వచ్చాయి? ఇన్ ద సాల్వింగ్ of this relationship will come racial initiation, and it is with this that the race is now engrossed.
అంటే ఇది చక్కటి అవగాహన అన్నటువంటిది ఏర్పరచడమే ఈ రేస్ అప్లిఫ్ట్మెంట్కి అది చాలా ఇది ఏర్పడుతుంది. దిస్ ది 4th రూట్ రేస్. 5th రూట్ రేస్. ఈ రేస్ అనేటువంటిది ఈ అప్లిఫ్ట్ అవడంలో అంటే 3rd రూట్ రేస్, 4th రూట్ రేస్, 5th రూట్ రేస్, ఈ రకంగా ఇది అప్లిఫ్ట్ అవడంలో ఈ సెక్స్ కాన్సెప్ట్ అనేటువంటిది ఒకటి ప్రధానంగా వర్తిస్తుంది. కనుక ఈ రేస్ అప్లిఫ్ట్మెంట్ అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుని ఈ సెక్స్ పై ఉండేటువంటి విషయాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకుని దాన్ని అందు ఒక కరెక్ట్ అవగాహన ఏర్పరచుకోవడం, ఒక చక్కటి అవగాహన ఏర్పరచుకుని ఉండటం అనేటువంటిది చేస్తుండండి అని చెప్తున్నారు. The relation between the astral body and the physical, which for the majority is the control by the positive astral nature of the negative automatic physical. అదేవిధంగా ఈ ఆస్ట్రల్ బాడీ అండ్ ఫిజికల్ బాడీ ఇవి రెండు కూడా చక్కగా ఒకదానికొకటి మనకి ఇనిషియేషన్ హ్యూమన్ సోలార్లో చెప్పారు. అట్ ది ఏజ్ ఆఫ్ 14, 1 to 7 years ఫస్ట్ పీరియడ్ అని చెప్పారు. 14 నుంచి మనకి సెకండ్ పీరియడ్ 7 to 14 దట్ ఈస్ ది సెకండ్ పీరియడ్గా చెప్తారు. సో అందులో ఆస్ట్రల్ బాడీను ఫిజికల్ బాడీ రెండు చాలా బాగా అతుక్కుపోయి, అంటే ఆస్ట్రల్ ఫీలింగ్స్ ఏమున్నాయో అవి చక్కగా ఫిజికల్ ప్లేన్లో రిప్రజెంట్ అవ్వడం, ఆస్ట్రల్ ప్లేన్లో ఏ థాట్ అయితే వచ్చిందో ఫిజికల్ ప్లేన్ ఆ రకంగా రెస్పాండ్ అవుతుండడం అనేటువంటి విషయాలన్నీ మనకి ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి అదే విషయం ఇక్కడ ఆ పాయింట్ మళ్ళీ మనకు ఒకసారి చెప్తున్నారు. The relation between the astral body and the physical, which for the majority is the control by the positive astral nature of the negative automatic physical. అంటే వీడి ఫిజికల్ బాడీ దేనికి రెస్పాండ్ అవుతుందంటే వీడికి కోపం వస్తే చేయలేస్తుంది ఆటోమేటిక్గా కొట్టడానికి. అంటే వీడి ఫిజికల్ బాడీకి తగ్గట్టుగా వీడి ఆస్ట్రల్ బాడీకి తగ్గట్టుగా వీడి ఫిజికల్ బాడీ అనేటువంటిది రెస్పాండ్ అవుతుంది. హెన్స్ ఫిజికల్ బాడీ ఈజ్ నెగిటివ్, ఆస్ట్రల్ బాడీ ఈజ్ పాజిటివ్. ఈ రకంగా ఈ రెండు బాడీస్ వర్తిస్తూ ఉన్నాయి. And the negative automatic physical. The physical body, the instrument of desire, is swayed and controlled by desires. Desire for physical life, desires for the acquisition of the tangibles. The astral body, it is the desire aspect that is working in the astral body. So desire aspect antundadi pradhananga kaligi untu, korika antundadi pradhananga kaligi untu astral body vartistundi. Daniki అనుగుణముగా ఫిజికల్ బాడీ రెస్పాండ్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది. అంటే ఈ రెండు క్లబ్ అయిపోయి ఒకటిగా ఉండడం అనేటువంటి జరుగుతుంది చోట్ల. ఆస్ట్రల్ బాడీకి అంటే దాని యొక్క డిజైర్ ఆస్పెక్ట్ గా సృష్టి అనేటువంటిది ఏర్పడింది. కాస్మిక్ ఆస్ట్రల్ బాడీ ఆస్ట్రల్ ప్లేన్కి అనుగుణంగా కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ అనేటువంటిది ఏర్పడింది. కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ అనేటువంటిది ఏర్పడటంలో ఈ 7 ప్లేన్స్ ఇవన్నీ వచ్చాయి. ఏ ప్లేన్ అయినా సరే ఫిజికల్ ప్లేన్ అది మేనిఫెస్ట్ అవుతుంది. అది ఆస్ట్రల్ ప్లేన్కి లింకప్ గా ఫిజికల్ ప్లేన్ అంటే జరుగుతుంది. ఇక్కడ రెండు ప్లేన్స్ అట్ వన్స్ ఒక యాక్షన్ గా మనం చూస్తున్నాం జీవుల్లో. థర్డ్ పాయింట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ ద మైండ్ అండ్ ద బ్రెయిన్. అంటే ఇవి రెండు ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ లేదా ఒక మేల్ అండ్ ఫీమేల్, ఇవి రెండు సమ్మిశ్రం చేత జరుగుతున్నటువంటి విషయాలు ఒక్కొక్కటి ఎక్కడెక్కడ ఏ ఆస్పెక్ట్స్ లో ఎలా జరుగుతుంది అనేటువంటిది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. Third point is mind and the brain, which constitutes the problem of the more advanced men and races, and of which the vast system of schools, colleges, and universities indicate the importance. Much progress in this relation has been made during the past 50 years, and the work of the psychologists marks its highest point. When this is understood, the mind will be regarded as the positive factor, and the other two aspects of the form nature will respond receptively. సో ఈ మైండ్ అండ్ బ్రెయిన్ లో మైండ్ పాజిటివ్ గా వర్తిస్తూ బ్రెయిన్ అనేటువంటిది నెగిటివ్ గా వర్తించడం అనేటువంటి జరుగుతుంది. దీని మీద అంటే సైకాలజీ మీద చాలా అవగాహన పెరుగుతుంది, కానీ ఇంకా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఈ మైండ్ ఆస్పెక్ట్ అనేటువంటి దానికి అనుగుణంగా మన యొక్క బ్రెయిన్ అనేటువంటిది రెస్పాండ్ అవుతుంది. బ్రెయిన్ కి మనం ట్రాంకులైజర్స్ అవి ఇవి ఇచ్చేస్తే వాడు నిద్రపోతున్నాడు కదా అంత మాత్రాన్ని వాడికి సెట్ అయిపోయింది అనేటువంటిది అనుకుంటే అది కాదు. వాడి మనస్సులో ఉన్నటువంటి చంచలత్వమును మనం ఎప్పుడైతే చక్కగా సరిదిద్దగలుగుతామో వాడి బ్రెయిన్ ఆటోమేటిక్గా కామ్నెస్ లోకి వస్తుంది. వాడి మైండ్ ఉన్నటువంటి ఇన్స్టెబిలిటీని మనం స్టెబిలైజ్ చేయగలిగేటువంటిది ఏంటంటే అది
టాబ్లెట్స్కి వాటికి లొంగేటువంటిది కాదండి. చక్కగా పతంజలి యోగ సాధన అనేటువంటిది వాడికి అలవాటు చేయించి చక్కగా చేయించితే వాడి మనసు చక్కగా నిలబడుతుంది. దానికి ఏ టాబ్లెట్స్ ఏవి అక్కర్లేకుండా వాడి చక్కటి సాధన అనేటువంటిది వాడికి నేర్పించి వాడికి చెప్తే చక్కగా వాడి బ్రెయిన్ అనేటువంటిది వాడి యొక్క ఆధీనంలో నిలబడుతుంది. సో వాడి బ్రెయిన్కి మనం టాబ్లెట్ ఇచ్చేసి వాడికి ప్రశాంతంగా ఉన్నాడు కదా అని అనుకుంటే సరిపోదు. ఎందుకంటే వాడి మైండ్ అండ్ బ్రెయిన్ ఈ రెండు లింకప్గా ఉంటున్నాయి. మైండ్ ఈజ్ పాజిటివ్ అండ్ బ్రెయిన్ ఈజ్ నెగిటివ్. బ్రెయిన్ ఆలోచించకుండా అది ఆలోచించకుండా ఉండలేకపోతుంది. ఎందుకంటే మైండ్ నుంచి ఇంపల్సెస్ అనేటువంటి వస్తున్నాయి. భయం వస్తుంది. అగో నాకు దగ్గు వస్తుంది, ఈ దగ్గు ఏమైపోతానో నేను, నాకు కోవిడ్ వచ్చేస్తోందేమో అంటే ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? థాట్ బ్రెయిన్లో కాదు, మైండ్లో స్టార్ట్ అయింది. దానికి భయం అనేటువంటి తోడే ఇంకోటి నిద్రపోలేడు. సో మైండ్కి ఎప్పుడైతే ప్రశాంతత అనేటువంటిది వీడు అలవాటు చేస్తాడో చక్కగా, అప్పుడు వీడు బ్రెయిన్ ఆటోమేటిక్గా కామ్నెస్లోకి వస్తుంది. The other two aspects of the form nature will respond receptively. They will be the automatons of the mind. The relation between the soul and the personality. This is the fourth point. The relation between the soul and the personality, which is the problem engrossing the attention of aspirants now. అదే విధంగా సోల్, పర్సనాలిటీ ఇవి రెండు కూడా ఒక చక్కటి జంటలుగా సృష్టిలో ఏమున్నాయి అనేటువంటి చెప్తున్నారు. సోల్, పర్సనాలిటీ అనేటువంటిది ఒక జంట. For they are the pioneers of the human family, the pathfinders into the world of the soul. సో వీళ్ళు ఏంటంటే ది పాత్ ఫైండర్స్ ఇంటూ ద వరల్డ్ ఆఫ్ ది సోల్. ఈ రెండింటి ఈ జంట మనకి ఏం చేస్తారంటే సోల్ అనేటువంటి ఒక కింగ్డమ్ ఉంది, దాంట్లోకి మనని తీసుకెళ్తారు. కింగ్డమ్ ఆఫ్ బ్యూటీ అన్నారు చూసారా, ఆ కింగ్డమ్ ఆఫ్ బ్యూటీలోకి ఈ జంట మనని తీసుకెళ్తూ ఉంటారు. విత్ ది రిలేషన్ the mystics and the occultists concern themselves. So with the relation, the mystics and the occultists concern themselves. So వీళ్ళు చక్కగా ఈ సాధన అనేటువంటి తెలుసుకుని చక్కగా చేసుకుంటూ ఉండడం చేత ఈ మిస్టిక్స్ అండ్ అకల్టిస్ట్ వీళ్ళు వాళ్ళకి మిస్టిక్స్కి ఇవ్వబడినటువంటి సాధన వేరుగా చెప్పారు. మనకి అకల్టిస్ట్కి ఓరియంటిస్ట్కి మనకి అకల్టిస్ట్గా ఉండేటువంటి వాళ్ళకి ఇవ్వబడినటువంటి సాధన వేరుగా చెప్పారు మనకి అకల్ట్ మెడిటేషన్స్లో. సో వీళ్ళిద్దరూ కూడా చక్కగా కన్సర్న్ అంటే వీళ్ళు చక్కగా చేసుకోవాల్సినటువంటి విధానం తెలుసుకుని వాళ్ళు ఈ రకంగా ఈ జంట అనేటువంటి దాన్ని జత చేసుకుంటా అంటే పర్సనాలిటీ వెళ్ళి ఇగోతోటి లింకప్ అవుతూ ఉండడం, అది అప్పుడు సోల్ కింగ్డమ్లోకి వీళ్ళని తీసుకెళ్ళబడటం అంటే జరుగుతుంది. సో ఇది చక్కగా తెలుసుకోండి అంటున్నారు. దట్ ఈస్ ద ఫోర్త్ పాయింట్. తర్వాత ఫిఫ్త్ వన్ ఏంటంటే ద రిలేషన్ బిట్వీన్ ద సెంటర్స్ బిలో ద డయాఫ్రమ్ అండ్ దోస్ అబోవ్ ఆర్ బిట్వీన్. మనలో ఈ సెంటర్స్ మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, శాస్త్రారం. ఈ సెంటర్స్ జంటలుగా ఉంటున్నాయి. అవి కూడా ఈ జంటలుగా ఉంటూ ఉన్నటువంటి సెంటర్స్ని చక్కగా తెలుసుకోండి అంటున్నారు. అది ఏమిటంటే ద సెంటర్ ఎట్ ద బేస్ ఆఫ్ ద స్పైన్ అండ్ ద 1000 petal lotus, the head center. In this, the 4 petals of the base center becomes the many or the quaternary is lost in the universal. అది ఎలా అంటే కనుక ఈ మూలాధారం, సహస్రారం ఈ రెండు ఒక జంట అవుతాయి. మూలాధారం, సహస్రారం ఈ రెండు ఒక జంట అయినప్పుడు సహస్రారం దాని యొక్క వెలుగులో ఈ మూలాధార చక్రం నిమగ్నం అయిపోతుంది. అప్పుడు మూలాధారంకు ప్రత్యేకమైనటువంటి అస్తిత్వం అనేటువంటిది ఉండకుండా సహస్రారం యొక్క అధీనంలో మూలాధారం పనిచేయడం అనేటువంటిది ఉంటుంది అని చెప్తున్నాను. సో సహస్రార చక్రం ఎప్పుడైతే మనకి చక్కగా విచ్చుకుంటుందో అప్పుడు మూలాధారం అప్రధానంగా ఉంటుంది. ప్రస్తుతం మనకు మూలాధారం ప్రధానంగా ఉంటుంది. అంటే ఎవరైనా 10 రూపాయలు ఇస్తుంటే ఇది 10 రూపాయల నోటు కరెక్టేనా లేదా 20 రూపాయలు ఏంటి అనేటువంటి ఇదంతా మూలాధార చక్రం మనలో పనిచేస్తున్న చేత ఆ జ్ఞానం మనలో పనిచేస్తుంది. సహస్రారం చక్కగా విచ్చుకున్నటువంటి వాడికి ఏంటంటే సమస్తమునందు ఒకే ఒక తత్వము, దాని చేత ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి అనేటువంటి విషయం చక్కగా వాడికి దర్శించుకుంటూ వాడు జీవిస్తుంటాడు. ఆ దర్శనంలో ఉంటూ మూలాధారం అప్రధానంగా ఉంటుంది. అంటే ఏంటి వాడికి ఇప్పుడు వీడు 10 రూపాయలు ఈరోజు వీడి ద్వారా వచ్చేది వీడి ద్వారా వస్తుంది, రేపు వేరే వాడి ద్వారా వచ్చేది వస్తూ ఉంటుంది. ఈ వస్తూ పోతుండడం అనేటువంటి సృష్టిలో ఉన్నటువంటి సత్యము, దాని యందు మనం ప్రత్యేక భావన అవసరం లేదు అంతే. ఇప్పుడు ఆటోమేటిక్గా వాడికి వస్తుంటుంది. మనకి ఫారెన్లో మనం చూసాం అనుకోండి, వాటిలో ఏంటంటే వాళ్ళు అక్కడ ఐటమ్స్ పెట్టేస్తారు, మనీ వేసేటువంటి బాక్స్ అక్కడ పెట్టేస్తారు, ఎవడు ఉండక్కర్లేదు. ఆటోమేటిక్గా వస్తువు వాడుకున్నటువంటి వాడు మనీ అందులో వేసేస్తాడు, ఆ వస్తువు తీసుకుని వెళ్తుంటాడు.
సో అంటే ఏంటి, సహజంగా ఇది వర్తిస్తుండేటువంటి విషయం తెలుసుకున్నటువంటి వాడు. సో ఆ రకంగా సాధనలో ఈ సహస్రారం చక్కగా విచ్చుకున్నటువంటి వాడు మూలాధారం నుండి అప్రధానంగా ఉంటుంటాడు. అంటే దాని ఎందుకు ప్రత్యేక భావం అవసరం లేదు. ఆటోమేటిక్గా మనం చేసేటువంటి సర్వీసెస్ బాగుంటే ఎదుటివాడు చక్కగా మనకి పే చేసి తీసుకుంటాడు. అయితే ఎవడో ఒకడో ఇద్దరు పే చేయకపోవచ్చు. దానివల్ల మిగిలిన 98 మీద మనం ఆ దృష్టితో వీడు పే చేస్తాడా లేదా అనేటువంటి దృష్టి అక్కర్లేదు. చక్కగా మనం సర్వీసెస్ చక్కగా ఇస్తుంటే పే చేసేవాడు చక్కగా చేస్తారు అన్నటువంటి విషయం తెలుసుకుని వీడు వర్తిస్తారు అన్నమాట. అందు గురించి వీడి దగ్గరకు వచ్చినటువంటి వాడికి ఏ విధంగా నేను సర్వీస్ చేయగలను అనేటువంటిదే ఉంటుంది. వాడి ఒక బిజినెస్ కానీ ఏదైనా సరే అలా విచ్చుకొని పనిచేయడం అనేటువంటి శాస్త్రారం మూలాధారం. ఈ రెండు ఒక జంటగా చెప్పారు. అలాగే స్వాధిష్టానము విశుద్ధి ఈ రెండు ఒక జంటగా చెప్పారు. స్వాధిష్టాన చక్రం విశుద్ధి ఈ రెండు. స్వాధిష్టాన చక్రంలో డిజైర్ ఆస్పెక్ట్ అంటున్నది ప్రధానంగా ఉంటుంది. విశుద్ధి చక్రంలో వాక్కు ఉచ్చారణ ఇది క్రియేటివ్ ఆస్పెక్ట్ అనుకున్నది ప్రధానంగా పనిచేస్తుంటుంది. ఈ రెండు ఒక జంటగా చెప్పారు. అలాగే మణిపూరకము అనాహతము ఈ రెండు ఒక జంటగా చెప్పారు. సో ఈ రకంగా ఇవన్నీ కూడా జంటలుగా ఉన్నాయి, వీటిని తెలుసుకోండి అని చెప్పారు. ఇలా అదే విధంగా మనకి ఆస్ట్రాలజీ పరంగా కూడా జంటలు చెప్తారు మనకి. సో ఉన్నటువంటి 12 రాసుల్ని 6 జంటలుగా చెప్తారు మనకి వాటిని కూడా. సో ఈ రకంగా జంటలుగా సృష్టిలో ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వాటి యొక్క రెండిటి చేతనే సృష్టి అనేటువంటిది ఏర్పడుతుంది అనేటువంటిది మనం తెలుసుకోవాలి. సో ఆ మేషరాశి తర్వాత తులారాశి ఈ రెండు ఒక జంట. ఇలా ఇవన్నీ కూడా జంటలుగా ఉన్నాయి. ఇలా మొత్తం వృషభము తర్వాత వృశ్చికము ఈ రెండు ఒక జంట, మిథునము ఈ రెండు ఒక జంట. అలా ఇవన్నీ కూడా జంటలుగా ఉన్నాయి. ఈ 12 రాసులు 6 జంటలు కావడమే మనకి షట్చక్రములుగా చెప్తారు. దాన్నే మనకి మాస్టర్ గారు స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో ఏమని చెప్తారంటే 6 నదులు ఉన్నాయనుకోండి. ఈ 6 నదులు చక్రంలో ఒక మన గడియారం లాంటి చక్రంలో 6 నదులు ఇలా ప్రవహిస్తుంటే ఆ 6 నదులు పైనుంచి వస్తుంటే మిగిలిన 6కి అవే జలాలు వస్తున్నాయి. అప్పుడు మనం 12 మనం ట్రావెల్ చేయక్కర్లేదండి. ఒక 6 నదుల యొక్క జలమును మనం స్వీకరిస్తే మనం 12 రాసుల్ని మనం ప్రయాణించిన వాళ్ళం అవుతాము అని చెప్పి మాస్టర్ గారు మనకి రాస్తారన్నమాట ఆ రకంగా. సో ఇవన్నీ కూడా జంటలుగా ఉంటున్నాయి. సో ఈ జంటలుగా చెప్పేటువంటి విషయాన్ని జాగ్రత్తగా అవగాహన చేసుకోండి అని చెప్తున్నారు. 6th point is the relation between the two head centers or between the centers, between the eyebrows and the centers above the head. మనలో ఉండేటువంటి ఆజ్ఞా చక్రము సహస్రారము వీటి యందు ఈ రెండు ఒక జంటగా కూడా చెప్తున్నారు మనకి. And the center above the head. This relation is set up and stabilized when soul and body are a functional unit, functioning unit. Soul and body functioning unit గా అయిపోయినప్పుడు ఆజ్ఞా సహస్రారం ఈ రెండు ఒక జంట అవుతాయి. అంటే ఏంటంటే చక్కటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అంతే. సోల్ మొనాడ్ ఆ మొనాడిక్ లెవెల్లోకి వెళ్ళిపోయినప్పుడు దాన్నే సమాధి స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటాం కదా. వాటిల్లోకి ఎప్పుడైతే వెళ్ళిపోతాయి అంటే సోల్ అండ్ బాడీ ఆర్ ద ఫంక్షనింగ్ యూనిట్ గా అయిపోతుంది. అంటే ఇవి రెండు కూడా పైన ఉన్నటువంటి యొక్క దీన్ని తీసుకుని చక్కగా పనిచేయడం అంటుంటుంది. అంటే వీడు సోల్ ఆస్పెక్ట్ కూడా వీడిని బంధించేనటువంటి స్థితిలో వీడు వెళ్ళిపోతాడు. సో ఆ రకంగా ఉండేటువంటి వాళ్ళకి సెంటర్స్ ఏమేమి ఉంటాయంటే ఈ కింద ఇంకప్పుడు ఇవన్నీ అప్రధానం అయిపోతాయి. కేవలం ఆజ్ఞా సహస్రారం అది. ఆజ్ఞ నుంచి మిగిలిన సెంటర్స్ అన్ని దిగుతాయి. సో ఈ రెండు ఒక జంటగా చెప్పారు మనకి. ఇంకొక జంట ఏంటంటే 7వ జంట ద రిలేషన్ బిట్వీన్ ది పీనియల్ గ్లాండ్ అండ్ ద పిట్యూటరీ బాడీ యాజ్ ద రిజల్ట్ ఆఫ్ ది అబోవ్. ఇది ఇందాక పైన చెప్పిందే గ్లాండ్స్ పరంగా చెప్పినప్పుడు పీనియల్ గ్లాండ్ పిట్యూటరీ బాడీ. పీనియల్ గ్లాండ్ గురించి మనం చదువుకున్నాం, పిట్యూటరీ బాడీ దాన్ని కూడా మనకు సోల్ అండ్ ఇట్స్ మెకానిజంలో చక్కగా పీనియల్ గ్లాండ్ ఎలా పనిచేస్తుంటుంది ఏమిటి, దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి, మన దేహంలో ఉండటం, అలాగే పిట్యూటరీ బాడీ యొక్క ఉద్దేశములు ఏమిటి, మన దేహంలో పిట్యూటరీ బాడీ దేని గురించి ఉంది, అది చేస్తున్నటువంటి ఫంక్షన్స్ ఏమిటి. ఇక్కడ మామూలుగా మనకి ఎండోక్రినాలజీలో చెప్పిన పాయింట్స్ సరే, అది కాకుండా మనకి సోల్ అండ్ ఇట్స్ మెకానిజంలో చాలా విశేషంగా చెప్పారు పీనియల్ గ్లాండ్ గురించి, పిట్యూటరీ బాడీ. ఈ రెండు ఒక జంటగా అవుతాయి అన్నమాట మనలో. అంటే సాధనలో వెళుతున్న కొద్దీ అనేక యాంగిల్స్ లో మాస్టర్ జాల్కూర్ గారు మనకు చెప్తున్నారు పీనియల్ గ్లాండ్ పిట్యూటరీ బాడీ ఈ రెండు ఒక జంట అయిపోతాయి. దాన్నే మనకి హయ్యర్ బ్రిడ్జ్ బిగినింగ్ అన్నారు.
ఈ రెండింటి మధ్యలో వారధి అనేటువంటిది ఏర్పడేటికి ఆ రెండు ఒక జంటగా అయిపోతాయి. నెక్స్ట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద హయ్యర్ అండ్ లోవర్ మైండ్ ఇన్వాల్వింగ్ స్టడీ అండ్ ఇంక్రీజింగ్ సోల్ కాంటాక్ట్. సో హయ్యర్ అండ్ లోవర్ మైండ్, మనలో ఉండేటువంటి మైండ్ మెంటల్ ప్లేన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts. దీని గురించి మనకి కాస్మిక్ ఫైర్లో చక్కగా చెప్తారు. ఫిజికల్ ప్లేన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts, మెంటల్ ప్లేన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts. ఈ రెండింటికి మాత్రమే ఆ ప్లేన్ రెండింటిగా డివైడ్ అయింది అన్నటువంటి పాయింట్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫిజికల్ ప్లేన్ ఈజ్ డివైడ్ ఇంటూ 2 parts. ఎట్లా అంటే డెన్స్ ఫిజికల్, ఈథరిక్. మెంటల్ ప్లేన్ ఈజ్ డివైడ్ ఇంటూ లోవర్ మైండ్ అండ్ హయ్యర్ మైండ్ గా డివైడ్ అయింది ఈ విషయం. ఎందుకంటే ఇవన్నీ మనకి 1, 3, 5, 7 ఇవన్నీ ఒక దీనిలోకి వస్తాయి. 2, 4, 6 ప్లేన్స్ ఒక దీంట్లోకి వస్తాయి. సో 7th ప్లేన్ ఫిజికల్ అండ్ 5th ఇస్ మెంటల్. ఈ రెండింటికి మాత్రం ఇలా రెండుగా వర్తించడం అనేటువంటి గుణములు ఉన్నాయి. వాటి గురించి ఎవరో మనకు అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనుకోండి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే హయ్యర్ మైండ్ అండ్ లోవర్ మైండ్ ఈ రెండు ఉంటుంటాయి. ఇన్వాల్వింగ్ స్టడీ అండ్ ఇంక్రీజింగ్ సోల్ కాంటాక్ట్. ద మెడిటేటివ్ యాటిట్యూడ్ ఆఫ్ ద సోల్ ఈజ్ డూప్లికేటెడ్ in the 3 bodies, and the steady meditation of the soul goes on also on its own plane. వీడు ధ్యానమునకు ప్రేయర్కు కూర్చున్నప్పటికీ వీడు కన్నులు మూసుకోవడం, వీడి ఇవన్నీ లింకప్ చేసుకోవడం, మాస్టర్ గారి నామాన్ని జపించడం, ఇదంతా కూడా లోవర్ మైండ్ తోటి లింకప్ అయ్యింది. అదే టైంకి ఉదాహరణకి మనం ఒక అపార్ట్మెంట్లోనే ఎక్కడ ఉంటున్నాం అనుకోండి. ఉంటున్నప్పుడు 6 గంటల ప్రేయర్ అయింది, ప్రేయర్ టైం అయింది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండేటువంటి వాడు ప్రేయర్కి 6 గంటలకు కూర్చుంటాడు. ఫస్ట్ ఫ్లోర్ లో ఉండేటువంటి వాడు 6 గంటలకు కూర్చుంటాడు. సెకండ్ ఫ్లోర్ లో ఉండేవాడు 6 గంటలకు కూర్చుంటాడు. అంటే ఎవరింట్లో వాడు 6 గంటలకల్లా ప్రార్థన కూర్చుంటాడు. కిందవాడు చేసుకుంటుంటే పైవాడు ఆడుకుంటాడని కాదు, 6-7కి వీళ్ళందరూ కూర్చుంటారు. ఒకడు ప్రేయర్ చేస్తున్నట్టు ఇంకొకటి తెలియకపోవచ్చు. అది కూడా అది ఎట్లాగో అలాగే ఫిజికల్ ప్లేన్ లో వీడు లింకప్ అయ్యేటువంటి నమస్కారం మాస్టర్స్ ఇవి అనుకుని వీడు కూర్చునేటువంటి ఒకటి, సోల్ లెవెల్లో కూర్చోవడం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఫిజికల్ ప్లేన్ లో కూర్చున్నటువంటి వాడికి సోల్ లెవెల్లో జరిగేటువంటి విషయం వాడికి బోధపడకపోవచ్చు. బట్ సోల్ హ్యాస్ ఇట్స్ మెడిటేషన్ ప్లేస్. అది చక్కగా అది మెడిటేషన్ కూర్చుంటే చక్కగా సోల్ చక్కగా మాస్టర్స్ ఇవన్నీ ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. వీడు ఎప్పుడైతే వీడి థాట్స్ని ఇవన్నీ చక్కగా వీడు స్టెబిలైజ్ చేసుకుంటాడో అప్పుడు సోల్ చేసుకునేటువంటి మెడిటేషన్ పర్సనాలిటీ లెవెల్లో ఉన్నటువంటి వాడు వీడికి అందుతుంది. లేకపోతే సోల్ లెవెల్లో జరిగేటువంటి మెడిటేషన్ వీడికి తెలియబడదు. సోల్ కాంటాక్ట్ అన్నారు, దాన్ని అన్నారు ఇన్వాల్వింగ్ స్టడీ అండ్ ఇంక్రీజింగ్ సోల్ కాంటాక్ట్. ద మెడిటేటివ్ యాటిట్యూడ్ ఆఫ్ ద సోల్ ఈస్ డూప్లికేటెడ్ ఇన్ ద 3 bodies, and the steady meditation of the soul goes on also on its own plane. It is with this and with its effects that we are primarily concerned in this rule. ప్రధానంగా సోల్ యొక్క విషయం మనం ఇక్కడ ఈ సెకండ్ రూల్లో మనం వర్తించుకుంటూ ఉన్నాం. అంటే 4th ప్రొసీడ్ అని అన్నారు కదా, అదే అన్నమాట. ఏ later relationship which is no way concerns set up after the 3rd initiation between the soul and the monad, and throughout the course of cosmic evolution these relationships will emerge. 3rd initiation మనకి ఇనిషియేషన్ ఏమన్నా సోలార్లో చెప్తారు. 3rd ఇనిషియేషన్ దాటాడికి వీడికి మెంటల్ ప్లేన్ లెవెల్ వీడికి దాటిపోతాడు. అంటే దేని చేతనో వీడు బంధింపబడడు, దేనిని ఏది వీడిని బంధించలేదు అన్నటువంటి స్థితిలో వీడు చేరతాడు. 3rd ఇనిషియేషన్ అయ్యాడు. అందు గురించి అక్కడికి వెళ్ళాడు వీడు సోల్ తోటి వీడు లింకప్ అయిపోతాడు 3rd ఇనిషియేషన్ అయ్యాడు. అక్కడి నుంచి వీడు మొనాడికి చేరడానికి చేసుకునేటువంటి సాధన ఉంటుంది అన్నాడు. Between the soul and the monad, and throughout the course of cosmic evolution these relationships will emerge. Cosmic evolution అన్నారు. This is called the solar evolution. Cosmic evolution లో వీడు సాధన చేసుకుంటారు. అప్పుడు టీచర్స్ వేరుగా ఉంటారు. 3rd ఇనిషియేషన్ దాకా ఉండేటువంటి టీచర్స్ వేరు, 3rd ఇనిషియేషన్ తర్వాత 4th ఇనిషియేషన్ స్టేజ్కి వచ్చేటికి టీచర్స్ మారిపోతారు. 6th ఇనిషియేషన్ స్టేజ్ వచ్చేటికి ఇంకా టీచర్స్ మారిపోతారు. అదన్నమాట. సో కాస్మిక్ లెవెల్లో వీడికి టీచర్స్ అనేటువంటి వాళ్ళు ఏర్పడతారు. అప్పుడు కాస్మిక్ ఎవల్యూషన్, దీస్ రిలేషన్షిప్స్ విల్ ఎమర్జ్. ద రేస్ యాజ్ ఎ హోల్ is however only concerned with the setting up of a relation between soul and body, and beyond this there is no need to go. ఇక్కడ సోల్ అండ్ బాడీకి ఒక రిలేషన్ ఉంటుంటుంది చక్కగా ఇది ఏర్పరిచి బియాండ్ దిస్ ఇంకా వేరేది ఏం లేదు. వీడు సోల్ను మొనాడిక్ ప్లేన్ తోటి వీడు లింకప్ అవడంలో కేవలం అప్పుడు వీడికి ఏముంటుంది అంటే ఓన్లీ సోల్ అండ్ బాడీకి లింకప్ ఉంటుంది, ఇంకా వేరే ఇవన్నీ అప్రధానం అయిపోతాయి. అంటే ఏవేవి అప్రధానం అయిపోతాయి? యాస్ట్రల్, మెంటల్ ఇవన్నీ కూడా అప్రధానం అయిపోతాయి. సోల్కినను బాడీకి డైరెక్ట్ లింకప్ ఉంటుంది అంతే.
సోల్ ఎప్పుడు కూడా మొనాడిక్ నుంచి వచ్చేటువంటి వాటి పరంగా సోల్ అనేటువంటి సాధన చేసుకుంటూ ఉంటుంది. బాడీకి ఎప్పుడు ఆహారం అవసరమో అప్పుడు మాత్రం ఆహారం స్వీకరించుకుంటుంది. ఎప్పుడు ఏ వ్యాపారం చేయాలో ఆ వ్యాపారం చేసుకుంటుంది. మళ్ళీ వచ్చి సోల్ తన లెవెల్లో తను ఉంటుంది అంతే. ఇంకా వేరేది ఏమి ఉండదు. వీడికి డిజైర్స్, కోరికలు, వీడి ఆలోచనలు, వాడు ఎవడో తిట్టాట, నేను ఏమైనా నీకేం చేత కదా అన్నట్టు అంటే దట్స్ ఆల్ రైట్, దట్స్ నథింగ్. వాడి ఆలోచన వాడిది. మనం వాడిని ఎదుటివాడిని తప్పు అని చెప్పేటువంటి అధికారం మనకి ఎక్కడ ఉంది? మన మీద వాడికి ఏర్పడినటువంటి అభిప్రాయం అది. మనం పిచ్చోళం అవునా కాదో మనం చెక్ చేసుకోవాలి. వేరే వాడు చెప్పేది ఏమిటి? కనుక మనం కాదని మనకు తెలుసు కాబట్టి ఎవడేనన్నా మనం పట్టించుకోకర్లేదు. ఈ రకంగా వీడు జీవించేటువంటి అంటే వీడి యొక్క అప్రోచ్ కానీ వీడి విధానం కానీ చాలా విశేషంగా ఉంటుంది అన్నమాట. సో ఆ రకంగా వీడు విడిపోతాడు థర్డ్ ఇనిషియేషన్ అయిన తర్వాత నుంచి. As the man seeks to reach control of the mind, the soul in its turn becomes more actively aggressive. సో ఎప్పుడైతే వీడు మైండ్ అనేటువంటి చక్కగా స్థిర సుఖమాసనం అనేటువంటిది చేసుకుని ఉంటుందో మెంటల్గా, అంటే వీడు మైండ్ ఒక స్టెబిలిటీ అనేటువంటిది వచ్చేసింది. ఏంటి, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఏవి ప్రధానంగా కలిగి ఉండాలి, ఏవి ప్రధానంగా కలిగి ఉండకూడదు, ఇవన్నీ గురించి చక్కగా ఏర్పడిపోయిన తర్వాత అప్పుడు సోల్ ఇట్ బికమ్స్ అగ్రెసివ్. సోల్ విజృంభించేటువంటి విధానం చాలా ఉంటుంది. ఆ తర్వాత అంటే ఏంటంటే సోల్ వీడి రథాన్ని అలా లాక్కెళ్ళిపోతుంది. ఇంకా వీడు ఎక్కే శ్రీకృష్ణుడు నడిపేటువంటి రథంలో అర్జునుడు కూర్చోవడం పని అంతే. ఎక్కడికి ఎప్పుడు తిప్పాలో అక్కడ తిప్పుతాడు, అక్కడ బాణ వేసంటే వాడు బాణ వేసాడు. అట్లా ఉంటుంది అన్నట్టు జర్నీ ఆఫ్ ది సోల్ చాలా బాగుంటుంది. పర్సనాలిటీ లెవెల్లో ఎక్కువ బాగుంటుంది అనుకుంటాం మనం. నిజానికి పర్సనాలిటీ లెవెల్ కన్నా సోల్ లెవెల్లో చేసేటువంటి జర్నీ చాలా బాగుంటుంది. అది ఇక్కడ చెప్తున్నారు. Actually aggressive, the work of the solar angel has hitherto been largely in its own world and concerned with its relation to spirit, and with this the man working through his cycles on the physical plane has had no concern. So physical plane has had no concern. Solar angels వీళ్ళందరూ కూడా physical plane they are not concerned. అంటే మనకి ఏంటి, ఇక్కడ 10 రూపాయలు లాభం రాలేదు సార్ ఈరోజు వ్యాపారంలో, రోజు 100 రూపాయలు వచ్చేది, ఈరోజు 80 రూపాయలు వచ్చింది, నేను ఆయన గడికి నేను చక్కగా నేను ప్రేయర్ చేసుకున్నాను, నేను పూజ చేసుకున్నాను, అయినా ఇలా ఎందుకు జరుగుతుంది అంటే వాటి గురించి కాదండి. మనకు ఉన్నటువంటి గ్రహములు ఇవన్నీ చెప్పేవి వాటి గురించి కాదు, బాగా తెలుసుకోండి. ఈ మధ్య నెల రోజులుగా నాది వ్యాపారం తగ్గిందండి, ఎందుకంటారు? నా జాతకం చూసి చెప్పండి. అందు గురించి కాదు సార్ జాతకం, అది బాగా తెలుసుకోవాలి మనం. సో దే ఆర్ నాట్ కన్సర్న్ ఆఫ్ దోస్, అదే చెప్తున్నారు, హ్యాస్ హ్యాడ్ నో కన్సర్న్. The main expenditure of energy by the soul has been general and outward going into the fifth kingdom. The main expenditure of energy by the soul level లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇవి కాదు మెయిన్ కన్సర్న్. వాడి ఈరోజు 80 రూపాయలు వస్తే దట్స్ ఆల్ రైట్, ఈరోజు 50 రూపాయలు వస్తే దట్స్ ఆల్ రైట్, రేపు 150 రూపాయలు వచ్చింది దట్స్ ఆల్ రైట్ అంటాడు. కానీ 150 రూపాయలు వచ్చింది, 50 రూపాయలు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేద్దామా, ఇలా వెళ్ళిపోడు వాడు. దట్స్ ఆల్ రైట్, ఓకే, దాన్ని అలా పక్క పెడతాడు అంతే, ఉంటాడు అంతే అలా. అదనమాట. సో దాని యొక్క మెయిన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎనర్జీ ఎక్కడికి వెళ్తుందంటే సోల్ లెవెల్లో ఉంటే అది మొనాడిక్ చేరడానికి కావాల్సినటువంటిదిగా అది వాడుకుంటుంది ఆ ఎనర్జీ అంతా. అండ్ అవుట్వర్డ్ గోయింగ్ ఇన్ టు ద ఫిఫ్త్ కింగ్డమ్ లోకి అడుగు పెట్టడం ఉంటుంది ప్రధానం. నౌ ద సోలార్ ఏంజల్ అప్రోచెస్ ఏ టైమ్ ఆఫ్ క్రైసిస్ అండ్ ఆఫ్ రీఓరియంటేషన్ ఇన్ ద ఎర్లీ హిస్టరీ ఆఫ్ హ్యుమానిటీ. దేర్ వాజ్ ఏ గ్రేట్ క్రైసిస్ విచ్ వీ కాల్ ఇండివిజువలైజేషన్. సోలార్ ఏంజల్స్ ఏం చేస్తున్నారంటే గతంలో వాళ్ళు ఈ యానిమల్ మ్యాన్ గా ఉన్నటువంటి వాడికి ఇండివిజువలైజేషన్ అనేది వాడికి ఏర్పరిచారు. వాళ్ళందరూ ఎంతో వర్క్ చేయడం చేత అంతకుముందు ఏమిటి, వాడి ఆహారం గురించి ఎదుటివాడిని చిల్చండాడిన వాడి కడుపు నిండిపోవాలి అంటుంటిదిగా ఉండేవాడు యానిమల్ మ్యాన్. అంటే పక్కన ఉన్నటువంటి వాడికి ఇబ్బంది కలుగుతుంది, పక్కన ఉన్నటువంటి కష్టం అవుతుంది, అదన్నీ కాదు సార్, నాకు ఆకలిస్తుంది అంతే. అంటే మానవ జాతి పుట్టక ముందు పనిచేస్తున్న సోలార్ ఏంజల్స్ పనిచేస్తున్నటువంటి విషయం చెప్తున్నారు. అప్పుడు యానిమల్ మ్యాన్ అంటే యానిమల్ ఎలా ఉంటుందో వీడు అంతే యానిమల్ మ్యాన్ అన్నారు వాడు. అప్పుడే జస్ట్ ఎంటర్ అయ్యాడు, అవే ఆలోచనలతో వస్తారు కదా, అదనమాట. సో వచ్చినప్పుడు వాడి గురించి సమస్తమును వాడు సాధించుకోవడం అంటున్నది ప్రధానంగా జీవించాడు. అప్పుడు ఈ పరమ గురువులు వీళ్ళందరూ ఎంతో తపస్సు చేయడం చేత జీవుల్లో ఒక ఇండివిజువలైజేషన్ అంటున్నది ఏర్పడింది. అంటే నేను అంటున్నది మానవుడు అన్నటువంటి వాడు ఈ భూమి మీద వాడు ఏర్పడినటువంటి విషయము అది వాడికి బోధపడింది. అంటే వీళ్ళందరూ ఎంతో తపస్సు చేయడం చేత మానవుడు వాడు దేని గురించి ఏర్పడ్డాడు అనేటువంటి భావన వాడికి వచ్చింది. అంతకుముందు ఆ భావన లేదు వాడికి. జంతు జన్మ నుంచి మానవ జన్మలోకి జస్ట్ ఎంటర్ అయ్యాడు కాబట్టి అవే వాసనలతో ఉండేవాడు. ఆ స్థితి నుంచి ఈ స్థితికి తీసుకొచ్చారు వాడు.
అంటే ఇండివిజువలైజేషన్ అన్నది. ఈ ఇండివిజువలైజేషన్ నుంచి ప్రస్తుతం పరమ గురువులు ఈ సోలార్ ఏంజల్స్ గా చెప్పబడేటువంటి వాళ్ళందరి యొక్క తపస్సు ఏంటంటే వీడిని దేవా కింగ్డమ్ తోటి లింకప్ చేయాలి. 5th కింగ్డమ్ దీంతో లింకప్ చేయడానికి వాళ్ళందరూ ఎంతో తపస్సు చేస్తున్నారు. అది చెప్తున్నారు. At this time, the solar angels, in response to the demand or a pull from the race of animal man, sent a portion of their energy embodying the quality of mentalization to these animal men. They fecunded, if I might so express it, the brain. Thus was humanity brought into being. The brain అనేటువంటి కోరుబెట్టి నేను నాది ఇది ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఈ నియమాలు పాటించుకోవాలి, ఈ నియమాలుగా ఉండాలి, ఎక్కడ పడితే అక్కడ ఉండడం అంటే నాకంటూ ఒక ఇల్లు అనేటువంటిది పెట్టుకోవాలి, నా ఇల్లు ఇది, నా వస్తువులు ఇది, వీటిని మాత్రమే వాడుకోవాలి, ఎవడు వస్తువులు పడితే వాటి వాడకూడదు, ఇలాంటిదంతా కూడా వాళ్ళు ఏర్పరిచారు. ఇండివిజువలైజేషన్ అనేటువంటిది ఏర్పరిచారు. అంటే వీడు బ్రెయిన్ అనేటువంటి చక్కగా వికసించి పనిచేసేటువంటి దానిగా వాళ్ళందరూ ఎంతో తపస్సు చేశారు. తపస్సు చేసేటప్పుడు మానవుడు ఈ స్థితికి వచ్చాడు. మనం ఇప్పుడు ఏమంటాం, ఈ స్థితిలో ఉన్నాడు, వీడు ఎప్పుడు బాగుపడతాడండి, ఎప్పటికి వీళ్ళకి జ్ఞానం అంతా తెలుస్తుంది, ఎప్పుడు వీళ్ళు పరమ గురువు గురించి తెలుసుకుంటారంటే అసలు ఈ స్థితికి మానవుడిని తీసుకురావడానికి వాళ్ళు ఎంతో తపస్సు చేశారు. అది మనకు తెలియట్లేదు. ఇది మానవుడు ఇప్పుడు ఈ స్థితికి వచ్చాడు. ఇప్పుడు అన్నటువంటి దాని నుంచి అది thus was humanity brought into being. This gem, however, carried within it two other potentialities, that of spiritual love and spiritual life. ఈ తీసుకురావడంలో వీళ్ళకి జీవుల్లో స్పిరిచువల్ లవ్ అండ్ స్పిరిచువల్ లైఫ్ అనేటువంటిది ఒకటి వాళ్ళు తీసుకొచ్చారు. ఇండివిజువలైజేషన్ లోనే తీసుకురావడంలో. అంటే వీడికి ఒక గుడికి వెళదాం, ఒక ఆధ్యాత్మికమైనటువంటి జీవితం జీవించడం అనేటువంటి భావన వాడు అప్పుడే వాళ్ళు బీజంగా వేస్తారు కాబట్టి ఇప్పుడు దాన్ని నీళ్లు పోసి దానికి సూర్యరశ్మి పడేటట్టు చేసి దానికి అది చేస్తే అప్పుడు అది పిచ్చుకుంటారు. అసలు ఎప్పుడో వాడు బీజం వేయలేదు అనుకోండి, ఇప్పుడు వేయొద్దాం అని ప్రయత్నం చేస్తే ఎప్పుడు వేయాలి? మానవ జాతి పుడుతున్నప్పుడే వాడికి అది బీజంగా వాడిలో పడేయాలి. ఇప్పుడు నేను చెప్తాను టీచింగ్ అంటే ఇప్పుడు కాదు, అప్పుడు వేసిన బీజం ఇప్పుడు పనిచేస్తుంది. ఇండివిజువలైజ్ అయ్యారు. ఇప్పుడు మానవులందరూ కూడా ఇండివిజువలైజ్ అయిపోయారు. సో మానవ జాతిని ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు స్పిరిచువాలిటీ తోటి లింకప్ చేయడం అంటే ప్రధానం వాళ్ళ యొక్క. సో అప్పుడే వాళ్ళు వేసినటువంటి బీజం ఏమైందంటే స్పిరిచువల్ లవ్ అండ్ స్పిరిచువల్ లైఫ్ అనేది వాళ్ళకి ఇచ్చారు. దీస్ మస్ట్ ఇన్ డ్యూ టైమ్ మేక్ దేర్ అపియరెన్స్. విత్తనాలు వేస్తారు కాబట్టి టైం వచ్చినప్పుడు వాటిలో గుడికి వెళ్దాం, కొండెక్కుదాం, ఇలాంటి భావనలు వాడికి ఏర్పడుతున్నాయి. అంతకుముందాక వాడి భావన ఏర్పడలేదు. అంటే ఏంటి, అప్పుడెప్పుడో వాళ్ళు వేసినటువంటి బీజం ఇప్పుడు వాటిలో మొలకొచ్చింది అంతే. ఎప్పుడప్పుడు వస్తుంది. వాడు వేసినటువంటి గింజలు భూమి మీద వేసినాయి, ఏది వృధా పోదు. మొదటిసారికే వచ్చి కొన్ని ఉంటాయి, రెండోసారికి వస్తాయి, కొన్నిసారి 10 సంవత్సరాలకి ఎప్పుడో మొక్కలు వేస్తుంది అక్కడి నుంచి. అదేంటి నేను వేయలేదే అంటే నువ్వు వేసింది కాదు, 10 ఏళ్ల క్రితం మీ తాత వేసాడు, అందుగురించి ఇప్పుడు ఆ మొక్క వచ్చింది, దానికి నీళ్లు పోయింది అంతే లెక్క. The flowering forth of the mind in men, which so distinguishes the present age, indicates in the solar angel a second crisis, of which the first was but the symbol that for which the solar angel exists in making its presence felt within humanity, and another strong pull is being exerted upon the solar angel, which this time will produce a second fecundation. Good second point of the work. This will give to man those qualities which will enable him to transcend human limitations and become a part of the 5th or spiritual kingdom in nature. Transcend with human limitations lo nunchi spiritual life antundi velikaలి. అది ఇవ్వడంలో ప్రస్తుతం ఈ సోలార్ ఏంజల్స్ అనే వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. The first effort of the solar angel turned animal man into human being. The second will be the human beings into spiritual entities. Animal man నుంచి హ్యూమన్ బీయింగ్ చేశారు. అంటే వీడి కుటుంబానికి చక్కగా పోషణ అది చూసుకోవడం, వీడి పిల్లలకి చక్కగా చూసుకోవడం, ఇది హ్యూమన్ బీయింగ్ అయ్యాడు వీడు. హ్యూమన్ బీయింగ్ నుంచి నెక్స్ట్ వీడిని స్పిరిచువల్ బీయింగ్ గా చేయడం అంటున్నది వాళ్ళ యొక్క కార్యక్రమం. ప్లస్ ద గెయిన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద హ్యూమన్ ఫ్యామిలీ. For this, the solar angel, the soul, is organizing itself and reorienting itself so that its power can be redirected into the world of man. Contact must be made by the soul between the lower aspect of its triple nature and the aspect which has already found lodgment in the brain of man. Intelligent activity and love wisdom must be united, and the union must take place on the physical plane. So, ఇది జరగాలంటే ఏం జరగాలి? ఇంటెలిజెన్స్, యాక్టివిటీ అండ్ లవ్ బి యునైటెడ్. వీడు తెలివిగానే ఉండాలి కానీ ప్రేమగా ఉండాలి. వ్యాపారం చేసుకో కానీ ప్రేమగా చేయి వ్యాపారం. వేరే వాడికి బియ్యంలో రాళ్ళు రప్పలు అన్ని కలిపేసేసి ఇచ్చి వ్యాపారం చేసాడు అంటది కాదు. అది కేవలం ఇంటెలిజెన్స్. అది కానీ లవ్ విజ్డమ్ తోటి అది జరుగుతుంది. మంచి బియ్యం ఇవ్వండి,
బాబు ధర ఇంత అయింది, దానికి 2 రూపాయలు లాభం వేసుకొని చక్కగా నీ దగ్గర బియ్యం కొనుక్కున్నాడు వాడు చక్కగా ఇది చేస్తారు. లేదా డాక్టర్ నువ్వు వైద్యం చేస్తున్నావు, చక్కగా నీ ఫీజు తీసుకో కానీ మంచి వైద్యం ఇవ్వు వాడికి. చెప్తే ఏదో ఒక వైద్యం ఇచ్చేసి నీకు కావాల్సిన లాభం కొట్టేస్తానంటే పాపం వాళ్ళు అల్లాడిపోతారు. డబ్బులు తీసుకోవాలి కానీ గివ్ గుడ్ మెడిసిన్స్. జనాలకు కావాల్సిన మంచి సర్వీసెస్ కానీ నువ్వు ఎంత తీసుకున్నావు అనేటువంటి వాళ్ళకి సెకండరీగా ఉంటుంది ప్రస్తుతం. కానీ మంచి సర్వీసెస్ కూడా ఇవ్వకపోతే అది చాలా తప్పు చేసిన వాడు అవుతాం. అందులో ఇంటెలిజెంట్ యాక్టివిటీ అండ్ లవ్ విజ్డమ్ ఈ 2 కూడా జత అవ్వాలి మనకి. అది ఫిజికల్ ప్లేన్లో జరగాలి. ఇన్ ఆర్డర్ టు డూ దిస్ ద సోల్ ఈస్ ఎంటరింగ్ ఇంటూ మెడిటేషన్ డీప్. ఇది జరగాలంటే ప్రతివాడు కూడా చక్కటి ప్రేమ అనేటువంటిది అందరిలో వికసించాలంటే వాడు చక్కగా రోజు మెడిటేషన్ చేయాలి. అప్పుడు వాడు చేసేటువంటి పని కేవలం ఇంటెలిజెంట్ యాక్టివిటీ కాకుండా లవ్ విజ్డమ్ తోటి అది లింకప్ అవుతుంది. In union with all other souls who may have brought their instrument into a responsive state. This is the basic group meditation, and when a man achieves what the Oriental books call samadhi, he has succeeded in participating as a soul in this group meditation. ఎప్పుడైతే వీడు ఇది చేరతాడు అంటే అప్పుడు వీడు సోల్ లెవెల్లో ఎప్పుడైతే వీడు ఉంటాడు, వీడు ప్రతిరోజు మెడిటేషన్ డీప్ అన్నారు కదా, డీప్గా మెడిటేషన్ చేయండి అంటే ఏంటి, సోల్ లెవెల్లోకి వికసించుకోండి అన్నారు. అంటే డీప్గా ఉంటాయి అవన్నీ విషయాలండి. ఐ లివ్ ఇన్ డెప్త్ నాట్ హైట్. ఏంటి డీప్ అంటే ఏంటంటే అంతర్గా వెళ్ళిపోండి లోపల బాగా. అంటే అప్పుడు ఏమిటి, వీడు ఒక ఫిజికల్ నాది కాదు, ఆస్ట్రల్ ప్లేన్ నాది కాదు, ఇవన్నీ మెంటల్ ప్లేన్ నాది కాదు, ఇవన్నీ నాకు ఇచ్చినటువంటి కోట్స్ డ్రెస్సెస్ లాంటివి. సో నువ్వంటే ఏంటంటే ఐఎమ్ సోల్ అంటే దాంట్లోకి వెళ్ళిపోయాడు. దానిలోకి డీప్గా వెళ్ళిపోండి బాగా. మెడిటేషన్ డీప్గా చేయండి అని చెప్పారు. మెడిటేషన్ చేయండి అని కాకుండా డీప్గా చేస్తున్నాడు ఐఎమ్ సోల్ అంటుంటే వీడికి చక్కగా తెలుసుకుని అప్పుడు వీడు సోల్ లెవెల్లో ఉండడం అంటే చేస్తుండడం చేత ఇన్స్ట్రుమెంట్ ఇంటూ ఏ రెస్పాన్సివ్ స్టేట్. అప్పుడు వీడు ఏమవుతాడంటే వీడు గ్రూప్ మెడిటేషన్లో వీడు తీసుకెళ్ళబడతాడు. అంటే ఏంటంటే వీడి ఇంట్లో వీడు ఇక్కడ ఒక్కడే కూర్చొని ఉన్నా ఇలా సోల్ లెవెల్లో గ్రూప్ మెడిటేషన్ ఉంటుంది. మనకు అక్కల్ మెడిటేషన్స్లో ఆ పాయింట్స్ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. సో వీడు గ్రూప్ మెడిటేషన్లోకి వీడు వెళతాడు. వీళ్ళందరికీ కూడా కామన్ టీచింగ్స్ ఉంటాయి, కామన్ సిలబస్ ఇస్తుంటారు, కామన్ ఇన్స్ట్రక్షన్స్ అటువంటివి ఇవ్వబడుతుంటే ఒకడు కావాలంటే ఒకటి ఒక ఊర్లో ఉండొచ్చు, ఒకటి అమెరికాలో ఉండొచ్చు, ఒకడేమో డెన్మార్క్లో ఉండొచ్చు, ఒకటి ఇండియాలో ఉండొచ్చు, ఒకటి ఢిల్లీలో ఉండొచ్చు, ఒక్కొక్కడు ఎక్కడెక్కడో ఉండొచ్చు. వీళ్ళందరూ సోల్ లెవెల్లో మెడిటేషన్ చేయడం చేత వీళ్ళందరూ కూడా ఒకే గురువు యొక్క టీచింగ్స్లో వీళ్ళందరూ వర్తిస్తుంటారు. సోల్ లెవెల్లో గ్రూప్ మెడిటేషన్ చేయడం అనేటువంటి దాంట్లోకి వెళ్ళాలి. ముందు ఫిజికల్ లెవెల్లో గ్రూప్ మెడిటేషన్ నుంచి సోల్ లెవెల్లో వీడు గ్రూప్ మెడిటేషన్లోకి వీడు వెళ్ళిపోతాడు. అది సోల్ లెవెల్లో గ్రూప్ మెడిటేషన్ అనేటువంటిది వెళ్ళేటికి and enters upon that cycle of service which expresses itself through the planetary hierarchy. Planetary hierarchy అంటే సనత్ కుమార్ వారు ఆయన ఒక దీనిలోకి వీడు వెళ్తాడు అన్నమాట. ఈ ప్లానెటరీ హైరార్కీగా ఉన్నటువంటి వాళ్ళు. సో వాళ్ళ యొక్క టీచింగ్స్లోకి వీడు అంటే గ్రూప్ మెడిటేషన్స్కి వాళ్ళు ఇవ్వడం ప్రధానం. అంటే ఏంటంటే సోల్ లెవెల్లో ఇచ్చేటువంటి గ్రూప్ మెడిటేషన్స్. అంటే వీడు ఇండివిజువల్గా వీడి ఇంట్లో కూర్చొని మెడిటేషన్ చేసుకుంటున్నా వీడు సోల్ లెవెల్లో ఉంటుండడం చేత ఆ లెవెల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆ గురువు యొక్క టీచింగ్స్కి వీళ్ళు అనిపిస్తుంది. వీళ్ళు అది చదువుకుంటూ ఉండడం, అది చేస్తూ ఉండడం, ఇవన్నీ జరుగుతుంది. అది జరుగుతుంది. The rational mind and the abstract mind functions as a unit, and the meditation principle is love. Rational mind, abstract mind ఈ 2 కూడా లవ్ చేత లింకప్ అవ్వడం చేత వీడు చేసుకునేటువంటి సాధన చక్కగా ఉంటుంది. The soul expressing love and abstract intelligence is at one with its expression on the physical plane through the brain, and when this is there is, the lower man has synchronized his meditation with that of the soul. His meditation with that of the soul has synchronized. దాంతో వీడు సింక్రనైజ్ అయ్యిందని చేత సోల్ తోటి చక్కగా వీడు ఉండడం అనేది జరుగుతుంది. This is the object of our work. అంటే మనం మెడిటేషన్ ఇవన్నీ చేయడం, ప్రేయర్ చేయడంలో ఆబ్జెక్టివిటీ ఏముండాలి, సోల్ లెవెల్లో ఉండుటకు మనం చేసుకునేటువంటి సాధన ఇదంతా అని తెలుసుకొని ఉండండి. లెట్ దిస్ నాట్ బి ఫర్గాటెన్ అండ్ లెట్ ఎవ్రీ ఎఫర్ట్ బి మేడ్ టు బ్రింగ్ మైండ్ అండ్ బ్రెయిన్ into such a functioning conditions that a man can slip out of his own meditation and, losing sight of his own thoughts, become the soul, the thinker in the kingdom of the soul. వీడు మైండ్ బ్రెయిన్ నుంచి వీడు స్లిప్ అవుట్ అయిపోయి వీడు సోల్ లెవెల్లో వీడు వెళ్ళిపోతాడు. అది వీడికి అదే ప్రధాన ఉద్దేశం వీడి ధ్యానంలో. అదే శ్రీకృష్ణుడి ఆయన యొక్క వేణునాదంలో వాళ్ళందరూ అలా తన్మయత్వం చెందుతారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా సోల్ లెవెల్లో లింకప్ అయిపోవడానికి జరుగుతుంది.
It is perhaps a new thought to some that the soul is organizing itself for effort. అందుగురించి మనకి ఏం చేస్తారు, శ్రీకృష్ణుడు ఆ వీధులు అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి. వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాడికి వీళ్ళ ఇంట్లో ఏ పనిలో ఉన్నా సరే వీళ్ళు ఆ పనులు వదిలేసేసి శ్రీకృష్ణుడు వెళ్తున్నటువంటి దానిలో వీళ్ళు అలా వెళ్ళిపోతున్నారు. ఇంట్లో ఆడవాళ్ళు కానీ వీళ్ళందరూ కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత శ్రీకృష్ణుడితో వెళ్ళిపోతున్నాం ఏంటని చెప్పి వాళ్ళు మళ్ళా సిగ్గు చెంది వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇళ్లలోకి రావడానికి జరుగుతుంది. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, దే ఆర్ ఎట్ ద సోల్ లెవెల్. అందుగురించి ఫిజికల్ అండ్ సోల్ ఈ రెండే లింకప్ ఉన్నాయి. ఆస్ట్రల్ మెంటల్ ఈ రెండు ఇంకో పని చేయవు. ఇంకోటికి సోల్ లెవెల్లో అనిపించింది డైరెక్షన్, కృష్ణుడు వెళ్తున్నాడు ఆయన వెంబడి మనం వెళ్ళిపోదాం అనిపించింది. సోల్ లెవెల్లో ఉన్నటువంటి వాడు ఫిజికల్ ప్లేన్ లో వాడు అలా నడుచుకుని వెళ్ళిపోయాడు అంతవాడు కొంత. వాడు ఎప్పుడైతే ఆ ప్లేన్ నుంచి మళ్ళీ వాడు కొంత ఇదయ్యాడో అప్పుడు నేనేంటి ఇలా వెళ్ళిపోవడం ఏంటి, ఇంట్లో భర్తని పిల్లల్ని అందరిని వదిలేసి అని చెప్పి మళ్ళీ వెనక్కి రావడం. అలా ఉంటున్నాడు విషయం. అది ఇట్ ఈస్ పర్హాప్స్ అది దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ అవర్ వర్క్. Let this not be forgotten and let every effort be made to bring mind and brain into such a functioning condition that a man can slip out of his own meditation and become the soul and the thinker in the kingdom of the soul. అంటే వీడు రోజు వీడు ఉచ్చరిస్తున్నాడు, వీడికి తెలియకుండా వీడు మైండ్ బ్రెయిన్ నుంచి వీడు స్లిప్ అవుట్ అయిపోయి సోల్ లెవెల్లోకి వీడు వెళ్ళిపోయాడు. వీడు చేసుకున్నటువంటి ప్రేయర్లో సోల్ లెవెల్లోకి ఎప్పుడైతే అలా విడిపోతూ ఉన్నాడో అప్పుడు ఆ సోల్ లెవెల్లో ఉండేటువంటి ప్రార్థన చేసుకునేటువంటి వాళ్ళందరితో వీడు ఒకటిగా వీడు అవుతాడు. అలా వెళ్ళడం అన్నటువంటి దానికే వీడు చేసుకునేటువంటి గురు పూజలు కానీ ఇవన్నీ ఎప్పుడైతే ఆ లెవెల్ వీడికి అందుతుందో వీడు ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరి గురు పూజలకు వెళ్ళక్కర్లేదు. వీడు ఇంట్లోనే కూర్చున్నా సరే గురు పూజలు ఎక్కడ జరుగుతున్నాయి అక్కడ దాంతో లింకప్ అవుతాడు. భూమి మీద ఎవరెవరైతే ప్రేయర్ చేసుకుంటున్నారో వాళ్ళందరితో లింకప్ వచ్చేస్తుంది. సో వాళ్ళందరికీ కామన్ గా ఏం టీచింగ్స్ వస్తున్నాయో అది వీడికి అందుతుంటుంది. అలా ఉండిపోతుంది. That the soul is organizing itself for effort, reorienting its forces and preparing for a fresh and powerful impulse. But so it is. All forms of life under the force of evolution pass from initiation to initiation. So all forms of life under the force of evolution pass from initiation to initiation. అంటే ఏంటి, ఈ ఫారం అంటే ఈ ఫిజికల్ ఆస్ట్రల్ మెంటల్ వీటి అందు అవగాహన పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఒక ఇనిషియేషన్ నుంచి ఇంకో ఇనిషియేషన్కి వెళ్ళాడు అంటే వీటి అందు పట్టు తగ్గిపోతూ వస్తుంటుంది. ఈ మూడిట్లోనూ అంటే మన చుట్టూతో ఉండేటువంటి వస్తు విషయంలో వీటికి ఏర్పడేటువంటి భావనలు అలా తగ్గిపోతూ వస్తుంటాయి. వాటి అందు బంధములు ఇవన్నీ అలా వెళుతుంటాయి పైకి. ఇనిషియేషన్ అండ్ ద సోల్ ఈస్ నాట్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ ద ప్రాసెస్. సోల్ కూడా అంతే, అలా పై లెవెల్లోకి అది అలా వెళ్ళిపోతుంది మొనాడిక్లోకి. ఫిజికల్ నుంచి సోల్కి ఎలా అయితే ఉంటుందో సోల్ నుంచి మొనాడిక్ అది జరుగుతుంది. Just as the soul of the animal man became united with another divine principle and so brought into being the fourth kingdom in nature, so the soul in humanity is seeking contact with another divine aspect. When that contact is made, the kingdom of God will come on earth. Our divine kingdom భూమి మీదకి వచ్చేసినట్టు అయిపోతుంది. అది జరుగుతుంది. ఎందుకు, వీడు సోల్ లెవెల్లోనే ఉంటూ ఆ కింగ్డమ్ ఆఫ్ గాడ్ లోకి వీడు ఎవాల్వ్ అయిపోయాడు. అప్పుడు వీడు భూమి మీద వర్తిస్తుంటే ఏమవుతుంది, దైవము భూమి మీదకి అవతారం ఎత్తి దిగి అవతారంగా వచ్చినటువంటిదిగా ఉంటుంది భూమి మీద. వీడు చక్కగా దైవం యొక్క కుమారుడుగా వీడు జీవిస్తుంటాడు. అంటే దట్ ఈస్ కాల్డ్ ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్ గా వీడు ఉంటాడు. will come on earth. The physical plane will thereby be transformed and that peculiar period presented symbolically under the term millennium will come. Then under the millennium, the Sahasramu. The knowers of God is that era will preponderate over those who are simply aspiring to that knowledge, and their contact and results of the force they transmit will be felt in all the kingdoms of nature. In all the kingdoms of nature. అన్నిట్లోనూ వీళ్ళు ఈ లెవెల్లో వీళ్ళందరినీ జీవుల్ని తీసుకెళ్ళిపోతుండడం అన్నట్లు జరుగుతుంది. అంటే 4th క్లాస్ వాళ్ళని 5th క్లాస్లోకి, 3rd క్లాస్ వాళ్ళని 4th క్లాస్లోకి, ఈ రకంగా వీళ్ళందరినీ కూడా అప్లిఫ్ట్ చేసుకుంటూ తీసుకెళ్ళిపోతుంటారు. Dominion over all forms and the power to act as transmitters of that spiritual energy we call love is the promised reward of the triumphant solar angels and the prized goal of their meditation work. Transmitters of the all forms and the power to act as transmitters of the spiritual energy we call love is the promised reward. Spiritual energy ni వీడు ఒక ట్రాన్స్మిటర్ గా తయారవుతాడు.
భూమి మీద స్పిరిచువల్ ఎనర్జీ అంటే చోట్ల నుంచి ఎనర్జీ అలా పోర్ అవుతుంది. దానికి ఒక ట్రాన్స్మిటర్స్ కావాలి. ఇప్పుడు ఒక ట్రాన్స్మిటర్గా ఆ రకంగా తయారై ఉంటాడు మరి భూమి మీద. సో వీడి ద్వారా స్పిరిచువల్ ఎనర్జీ అలా ఫ్లో అవుతుంది. అది జరుగుతుంది. దట్ ఈస్ ద రివార్డ్ అన్నది ఆఫ్ దిస్ మెడిటేషన్ వర్క్. ది సన్ ఆఫ్ గాడ్ విల్ ట్రయంఫ్ ఆన్ ఎర్త్ ఇన్ ఫుల్ incarnated expression and will bring light to all the manifested forms. ఏం చేస్తాడు వీడు? ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ని భూమి మీద తెచ్చేసినటువంటి వాడు కదా, అందుగురించి వీడు అన్నారు ది సన్ ఆఫ్ గాడ్. ఇప్పుడు భూమి మీద ఆయన యొక్క చైతన్యం అన్ని చోట్ల ఉందనేటువంటి దృష్టి అందరికీ కల్పించేస్తాడు. Incarnated expression and will bring light to all the manifested forms. This is the life more abundant of which the Christ speaks. This is the achievement of the true నిర్వాణి. ఇది నిజంగా నిర్వాణి ప్లేన్ లో ఉండేటువంటి అంటే బుద్ధమయ కోశాల్లోనూ ఆత్మీయ కోశాల్లోనూ విచ్చుకుని పనిచేసేటువంటి వాడి యొక్క కార్యక్రమం ఏముంటుందంటే సకల జీవుల్లోనూ ఆత్మమయుడుగా తయారు చేయడమే వీడి యొక్క ప్రధానమైనటువంటి సాధన. అది లివింగ్ ఇన్ అన్బ్రోకెన్ మెడిటేషన్ ఇన్ ద స్పిరిచువల్ రేమ్ ఎట్ కెన్ వర్క్ ఆన్ ఎర్త్. అన్బ్రోకెన్ గా ఉంటుంది అంటే ఎన్ని జన్మలుగా అయినా సరే వీడి ఈ పని వీడిది అలా సాగుతుంది అన్బ్రోకెన్ గా. అంటే ఎక్కడ వీడికి ఆఫీస్లో పని ఇచ్చినా ఆ ఆఫీస్లో అప్పటిదాకా పెండింగ్ ఉన్నటువంటి ఫైల్స్ అన్నింటినీ వీడు క్లియర్ చేసేసుకుని అప్ టు డేట్ తెచ్చేస్తుంటాడు. ఆ రకంగా వీడు పనిచేస్తుంటాడు అనమాట ఆఫీస్లో. వర్క్ ఆన్ ఇట్. ద వర్క్ ఆఫ్ ఇనిషియేషన్ ఈజ్ టు ఎనేబుల్ ఏ మ్యాన్ టు లివ్ ఎవర్ ఎట్ ది సెంటర్ బట్ టు యాక్ట్ యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్ ఆఫ్ డివైన్ ఎనర్జీ ఇన్ ఎనీ డైరెక్షన్ అండ్ ఆఫ్టర్ ది లేటర్ ఇనిషియేషన్స్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. ఇన్ ఎనీ డైరెక్షన్ లో అంటే ఆడ యొక్క కార్యక్రమం అనేటువంటిది ఎక్కడైనా సరే వీళ్ళ ద్వారా నిర్వహించుకోవడానికి వీళ్ళకి ఎక్కడెక్కడ వీళ్ళు పుడితే ఆ చుట్టూతో ఉండేటువంటి వాళ్ళు ఇదవుతుంటారు, అక్కడ వీళ్ళు పుట్టేట్టుగా చేస్తుంటారు. అవతార పురుషుల్ని వీళ్ళు ఈ రకంగా చేస్తుంటారు. అప్పుడు అక్కడ వాళ్ళు పుట్టేటికి ఆ చోట్ల షిరిడి సాయిబాబా గారు భూమి మీద పుట్టేటికి ఆ చోట్ల అక్కడ మొత్తం భూమి మీద ఎక్కడున్నా సరే బాబా గారి దర్శనానికి వెళ్దాం అని చెప్పేటువంటిది విందాం. ఆయన అది వాళ్ళలో సహజంగా కల్పించేస్తాడు అనమాట. ఎక్కువ మాస్టర్ గారు పుట్టిన వీళ్ళందరూ అలా పుడుతుంటారు అన్నమాట. అది ఆ ప్రధానటువంటి కార్యక్రమంలో వీళ్ళందరూ వస్తుంటారు. We will now in our consideration of the next role take up the work of the lesser light of man on the physical plane. I, who had entered somewhat into the understanding of the life of the solar angel, seek to assure my fellow pilgrims that the passing things of the senses are but trivial. So దీని గురించి మనం జస్ట్ ఒక పాయింట్ అనేది కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ విల్ గో టు ద రూల్ 3. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.